అక్షర బర్త్డే విష్ చేద్దాం. హలో హలో అక్షర, ఏం చేస్తున్నావు? ఏం చేస్తా చెప్పు. ఇలా బర్త్డే కథా కార్యక్రమం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అక్షర. థ్యాంక్ యూ. నార్మల్ విజ్ చేసాడేనా లేదా ఏమన్నా గిఫ్ట్ ఇచ్చుడు ఉందా? గిఫ్టా? రాకెట్ మనీ కోసమే నాకు పైసలు దిక్కులేవు అంటే నీకు గిఫ్ట్లు ఇచ్చడా? నాకు గిఫ్ట్లు ఇచ్చుడు అంతగా నచ్చదు కదా, నీకు తెలుసు కదా. నీకు ఎప్పుడైనా ఇచ్చిందా? సరే అంతగానం నీకు కావాలంటే చాక్లెట్ నోట్ ఐస్ క్రీమ్ కొనిస్తా, బయటకు రా. నన్ను బయటికి పోనిస్తలేరు. మరి నేను మీ ఇంటికి వస్తా. ఏంటి మా ఇంటికా? వద్దు, మా ఇంట్లో మా మమ్మీ డాడీ ఉన్నారు. ఒకసారి ఇంట్లో ఉన్నారా ఇవిడు? ఒకసారి చూస్తా. మమ్మీ డాడీ. హలో, మమ్మీ డాడీ లోపల లేరు, బయట ఉన్నట్టున్నారు. బయట ఉన్నారా? నేను సాయంత్రం కలుస్తా. అయితే నేను వచ్చేస్తున్నా, ఉండు మరి. బాయ్. షికార్ ఒక్కటి పడకపాయ. ఇప్పుడు అక్షరకు బర్త్డే గిఫ్ట్ ఎట్లా ఇవ్వాలి, ఏం కథ, ఏం చేయాలి ఏం అర్థం అవుతుంది. మామా రే, ఏదా ఎంతరా కనిపిస్తలేవు? ఎందుకు పిలుచుమా? మామ జర పైసలు ఉంటే రాదు మామ. పైసలు ఎందుకే మామ? మా అక్షర బర్త్డే ఉంది అలా, దానికి ఏమన్నా గిఫ్ట్లు కొని ఇవ్వాలి. బర్త్డే కథ కార్యక్రమం ఫుల్ ఎంజాయ్ చేస్తావు. మరి దావత్ ఇవ్వ నాకు. ఏం దావత్ మామ? దావత్కి పైసలు ఇవ్వనగా నిన్ను అడుగుతున్నా. మామ నీకేంది, కొత్త ఐఫోన్ ఉంది, వాచ్ ఉంది, మెడల గోల్డ్ చైను, పైసలు లేవంటావు ఏంది? మామకి ఐఫోన్ గుడ్సే తప్పేమన్నా ఉందా? ఈ సైన్ పెద్ద పేరుకే రోల్ గోల్డ్ మా, ఇది కూడా స్టైల్కి అంతే. పైసలు అయితే నాకు రూపాయి లేదు. నాకే కావాలి పైసలు. బండి ఎక్కడే, నేను పొలం కడికి పోయి తన్నీరు తీయాలి. అరే లేవు, నాకే పైసలు కావాలని. బండి కావాలంటే ఏం మంచిగా ఉన్నావు నాకు అర్థం కాదు. అరే మా నీకు ఎన్నిసార్లు షికారు కూరగాయలు ఎప్పుడు నువ్వు పుణ్యానికి ఇచ్చిన పైసలు కేలయా? బలం ఉండేంద్రా అంత. లవ్ చేయగానే అయిపోదు, పైసలు ఉండాలి జేబులా. పైసలు ఉంటేనే పోరాలు దగ్గరికి వస్తారు. నాకు లవ్ చేయరాకనేంది, లవ్ చేస్తే పైసలు పోతే అదే పైసలతో రోజుకో బీరు తాగుతున్నా, మంచిగా వంటున్నా. నా బండి గుంజుకున్నావుగా, నీ సంగతి చెప్తావు. నాకు దొరకవా ఇక? అక్షర, అక్షర నీకోసం ఐస్ క్రీమ్ డైలీ మిల్క్. నువ్వేంద్రా మా ఇంట్లో? నీ బర్త్డే కదా అందుకే వచ్చిన. రావద్దా? మా అత్తగారు లేనే. ఇంట్లో మమ్మీ డాడీ ఉన్నారు. మీ వాళ్ళు ఇంట్లో ఉన్నారా? ఆంటీ, అంకుల్, బామ్మగారు నేను పోనే. అంటే ఏ అత్తరా అంతే, ఎట్లా మన మ్యాటర్ తెలుస్తుంది కదా. కొద్దిగా పక్క జరగదు, ఇదంతా క్లీన్ చేయాలి. సారా ఆంటీ మేడం, సారా ఆంటీ మేడం, సారీ మేడం కొంచెం జరగరా. ఎవరివిరా నువ్వు మా ఇంట్లో దొరుకుతున్నావు? అంటే మమ్మీ అమెజాన్లో ఆర్డర్ పెడితే వచ్చిండు. ఇట్లా పెడతారా? ఆర్డర్ పెడితే ఇంటికి చచ్చిపోతారు కానీ గిదేంది? అంటే మేడం అమెజాన్ క్లీనర్ బాయ్ నేను. అంటే
అంటే అమ్మ క్లీనప్ బాయ్ అంటే మన ఇంట్లో పని ఉంటుంది కదా అదంతా చేసిపోతారు మమ్మీ వాళ్ళే. క్లీనర్ బాయ్ అంటే ఇప్పుడు మీరు ఆర్డర్ చేసారు అనుకో ఇంట్లో ఏ వర్క్ ఉన్నా అని చేసి తొందర వెళ్ళిపోతాం అన్నట్టు. అంటే ఇట్లా చూస్తాయి ఇప్పుడు అమెజాన్ మనకు సత కదా చేసుకోవడానికి. మొత్తం తుడిచడంతా అయిపోయింది మేడం, నేను వెళ్ళొస్తా. బాబు ఇంకా వంట ఉంది, వంట చేసుడు ఉంది, బట్టలు వెండుడు ఉంది, బోల్దమ్ముడు ఉంది. నీకు వంట వచ్చా బాబు? రాదు మేడం. మమ్మీ వచ్చంట మమ్మీ. అక్షరం ఆయన పైసలు ఇచ్చడం లేదు. మొత్తం బోళ్ళు బట్టలు బాత్రూమ్స్ మంచిగా క్లీన్ చేపి అర్థమైందా? పెట్టినట్టు కాదు. ఇంటికి అల్లుని కావాల్సిన అమెజాన్ క్లీన్ బ్యాగ్ ఎత్తింది. బావా బాత్రూమ్ గడుగుతుందా? అదే వాష్రూమ్ క్లీన్గా మంచిగా బాత్రూమ్ కనిపించినావు కానీ సంగతి చెప్తావు. వద్దుదా అక్షర తోడు అయిపోయింది. అక్షర ఏంది మేడం? మేడం మమ్మీ పిలువకే. మేడం అయిపోయింది. ఇంకుంది పని చాలా ఉంది. ఇంకేం పని? బోల్దు వాళ్ళనాడు బోల్లా మంచిగా తోముతా నువ్వు మళ్ళీ బయటకు రావా? ఇప్పుడు నీ సంగతి చెప్తావు బిడ్డ. చెప్పాలి మమ్మీ. అరే ఫ్యూచర్లో వేసిన పని ఇదే నువ్వు. ఇవాళ ఉంది నా చేతిలో నీకు బయట పూజ. అమ్మయ్య బోల్దాముడు అయిపోయింది. ఇక బట్టలు పిండాలి నాడు. ఈ బట్టలు కొంచెం తెల్ల విండాయి. నేనా? నువ్వే. వాషింగ్ మిషన్ లేదా మీ ఇంట్లో? ఉంది. ఉంటే మన అలా విండేయచ్చు కదా. కానీ పవర్ లేదు కదా. కరెంట్ వచ్చినాక విండేయచ్చు కదా. మిషన్లో విండే బద్దలు మనిషి చేతితో వింటే మంచి తెల్ల అయితే. నువ్వు కావాలని అన్ని పనులు నాతో చేపిస్తున్నావు. ఈ బట్టలు ఎట్లా విండాలో నీకు చూపిస్తావు. ఏమో మేడం మీకు తెలియదా? అమెజాన్లో మేము ఇట్లనే వేస్తాం. చీర వాడిచి నీళ్లు పోసి చీపురు పట్టి ఇలా తుడిచామనుకో మొత్తం మురికంతా పోతుంది. అమెజాన్ ఇది కొత్త సర్వీసింగ్ అన్నట్టు. ఏ స్టైల్ అది? ఇక సీపురు అడుగు బట్టలు వింటారా? బట్టలు వినమంటే గిట్లా నువ్వు చేసావే. ట్రెండ్ మారిందమ్మా. ఏ సర్వీసింగ్? నువ్వు నడుపు పిండెక్కడ చాలుగా నా నీళ్ళలో కూర్చొని చారైపో గొడమినా. ఏమైనా దగ్గర చూసుకుంటూ ఇదేనా బట్టలు పిండు? అమ్మాయి చెప్తున్నామ్మా. పిండపోతే కాబట్టి పిండాక సపరేట్గా వాళ్ళు ఉంటుంది. అక్షరా ఇల్లు మీద అంటే అప్పుడు నువ్వు చెప్పింది మా పాప గురించేనా? డాడీ ఇట్ ఫస్ట్ తెలుసా? తెలుసు. ఎట్లా? అతను ఇంటికి రమ్మన్నదే నేను. ఎందుకు? అటు చూడు. ఈ దగ్గరలో ఇట్లా బేకరీ షాపులు ఉన్నాయా? నేనన్నా
ఏం లేవు, అన్ని కిరాణా షాప్లే ఉన్నాయి. ఎందుకు అన్న అయ్యేలా మా పిల్లల బర్త్డే ఉందన్న, కేక్ కట్ చేపిద్దాం అంటే ఇక్కడ బేకరీ లేవు, ఏం లేవు. అయితే లవ్వన్నమాట. అవునన్నా. 2 సైడ్ లవ్వా? 2 సైడే కానీ వాళ్ళ అయ్య బాగా స్ట్రిక్ట్ అట్నా. మా పిల్ల ఫోన్ చేసినప్పుడల్లా ఫోన్ మాట్లాడినాడు, ఏం మాట్లాడినాడు. పేరెంట్స్ అనేది అది ఒప్పుకుంటారా అనోయ్. ఓ రోజు మంచి రోజు చూడాలా, డైరెక్ట్ ఇంట్లోకే చూడాలా. సరే అన్న, మంచిగా చెప్పినావు అన్న. థ్యాంక్ యూ అన్న. ఇగో ఇక్కడ ఉంటుంది కిరాణా షాపు. ఓకే అన్న, రైట్, ఆల్ ద బెస్ట్. బాయ్ అన్న. డెలివరీ బాయ్ అంటే కదా? నేను డెలివరీ బాయ్ కాదు, లవర్ బాయ్. కాదమ్మా, నా క్లాస్మేట్ అతను. ఏం పేరు? నా పేరు తిరుమల్. మీ బాబు ఏం చేస్తాడు? మా బాబు షికార్ కోతాడు. శిఖర్ పైన మీ అమ్మ ఏం చేస్తుంది? మా బాబు షికార్ కోతాడు కదా, అవి తీసుకొచ్చినా పొద్దుని చేస్తాను అన్నట్టు, మంచిగా క్లీన్గా చేసి ఉంచుతుంది. కథం చేస్తాడంట. మరి నువ్వేం చేస్తావు? కథం చేస్తావా? లేదా అంకుల్, మా బాబు తీసుకొచ్చిన మాంసాన్ని మంచిగా పోగులేసి అందరికి అమ్ముతా, పిచ్చి పైసలు వస్తాయి. మీ నాన్న షికారు పోతే మీ అమ్మ పోతం చేస్తుంది, నువ్వు కథం చేస్తావు. సూపర్ ఫ్యామిలీ. తమరికి ఏమైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయా? ఏం చేద్దాం అనుకుంటుర్రు? యాక్టర్ని అయితే అంకుల్. అక్షర నా గురించి చెప్పలే మీ డాడీకి? ఇప్పుడు నేను చేస్తున్నది కూడా యాక్టింగే, అడగండి మీ బిడ్డను. అయితే మా అమ్మాయిని లవ్ చేస్తున్నా అంటావు? చేస్తున్నా అంకుల్, ఆమె కూడా నన్ను చేస్తుంది. ఇద్దరు 2 సైడ్ లవ్. వీడెక్కడ దొరికిండే నీకు? ఆంటీ, అక్షరకు నేను దొరకలేదు, అక్షర్ని నేను దొరకబట్టుకున్నా. ఆమె గురించి తిరిగని కాలేదు, లేదు బస్ స్టాండ్ లేదు. అక్షర చెప్పలేదా మన గురించి? ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా ఆంటీ, ఒకసారి కూడా యాక్సెప్ట్ చేయలే. మొన్ననే పడ్డది. అక్షర, నువ్వు లవ్ చేస్తున్నావరా? ఏది లవ్ స్పెల్లింగ్ చెప్పు. లవ్ స్పెల్లింగ్ LAVU. అది LOVE రా. కాదు అంకుల్, LOVE. అంకుల్, మేము ఇద్దరం ఎప్పుడో లేచిపోదాం అనుకున్నాం. మీ ముఖం చూసి ఆంటీ ముఖం చూసి ఆగినాం. ఇప్పటికి జంప్ అయ్యేది మరి. అక్షర చెప్పలేదా మీ వాళ్ళకి? లేచిపోదాం అనుకుంటు, మీ తప్పు కాదు, మీ వయసు అది. మీ ప్రేమను అర్థం చేసుకోని చూడు, మాది పెద్దోళ్ళదే తప్పు. అవును అంకుల్, నాకు ఒక డౌట్. పేరెంట్స్ అందరు ఉన్నారు కదా, అసలు లవ్ చేసే వాళ్ళని ఎందుకు ఒప్పుకోరు? అంటే మీరంటే ఒప్పుకుంటారు నాకు తెలుసు. ఎందుకా? మీ ప్యూర్ ప్రేమను అర్థం చేసుకోలేక మీరు ఫ్యూచర్లో ఎక్కడ బాగుపడిపోతారు అని అడ్డుకుంటారు. కానీ నేను అట్లా కాదు, మీ ప్రేమను ఒప్పుకుంటున్నా. అంకుల్, నేను అట్లా కాదు. అక్షర్ నువ్వు ఒక లెవెల్కి తీసుకుపోతా. అక్షర్ నువ్వు మంచిగా చూసుకుంటా, తెలుసా మీకు? నువ్వు కష్టపడే రకం కాదు, మా అమ్మాయిని కష్టపెట్టే రకం నువ్వు. మా అమ్మాయిని ఏం చేస్తావు? బాగా నచ్చింది నాకు నీ నిజాయితీ, నీ కష్టము, నీ కన్వీనియన్స్ అన్నీ బాగా నచ్చినాయి. అక్షర, నీకు నచ్చిందారా? సరే డాడీ. ఇంకేంది అంకుల్, మా పెళ్ళి చేసేయండి. అక్షర, అల్లుని కొన్ని మంచినీళ్ళు తీసుకురా అమ్మ, లాస్ట్ టైం తాగుతాడు, తీసుకురా. లాస్ట్ నేను మంచిగా తాగా, బయట ఉంటా. దీనికి నేను మామను కావాలన్నా? ఈయన బతుకు నా వీడియో కావాల్సి వచ్చిందా? ఎట్లా చేయాలి? దీంట్లో ఎట్లాగో లూజ్ కనెక్షన్ ఉంది, ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఇంట్లో కానీ షార్ట్ సర్క్యూట్ అయిందనుకో, మన పక్కా అవుట్. చెప్తా. అల్లుడు ఒకసారి ఇట్రా. ఇగో ఇలా లూజ్ కనెక్షన్ ఉంది, నీకు తెలుసా ఏమన్నా? ఇదా ఇటుకెలా చేసేస్తా, ఇటు టెస్ట్ ఉందా? ఇదెంతసేపు మనకు?
ఇక నువ్వు పైకి పోయే టైం అయింది. నేను మెల్లగా జారుకో.